నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు నేను అడిగే ప్రశ్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు అడగమని చెప్పిన ప్రశ్న అనమాట. సో ఒక విప్లవాన్ని అయితే నేను సృష్టించబోతున్నాను. వామ్మో. ఓకేనా? సో ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా చూడండి. ఇంట్లో ఉంటే మన ఫాదర్స్ లేదంటే హస్బెండ్ లేదంటే బ్రదర్, సో మీ వల్లే ఇంటికి దరిద్రం పడుతుంది అంటుంటారు. సో ఎంతవరకు దరిద్రం పడుతుంది, ఎందుకు పడుతుంది, ఏ మగవాళ్ళ వల్ల అవ్వదా? సో ఈ కాన్సెప్ట్ మీద అయితే నేను అడగబోతున్నాను సార్ని అయితే. సో తెలుసుకుందాం, మా మాటల్లో తెలుసుకోండి మీరు. సార్, అసలు మీ ఆడవాళ్ళ వల్లే దరిద్రం పడుతుంది అంటున్నారు. జుట్టు దూకుంటూ ఉంటే సార్ కింద పడితే వెంట్రుక వచ్చేసింది దరిద్రము. నెయిల్స్ కట్ చేసుకుంటుంటే ఇంట్లో ఎవడైనా కట్ చేస్తారా? ఇంట్లో పక్కన బాల్కనీ ఉంటుంది కదా సార్, అక్కడే కట్ చేసి పడేయడం చేస్తాం కదా. సో ఎందుకే దరిద్రం పడుతుందని అంటుంటారు. ఆ పూజ గదిలో కూడా ఏదైనా వెంట్రుక పడితే ఇదిగో ఎందుకే దరిద్రం వచ్చేస్తుంది, కొంచెం నూనె ఏమైనా కింద పడినా కూడా తిడుతూ ఉంటారు. సో నిజంగా ఆడవాళ్ళ వల్లనే కేవలం దరిద్రం అన్నది వస్తుందంటారా? సో ఇంట్లో మీరు నైటీలు వేసుకోవడం వల్లనే దరిద్రం అంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మగవాళ్ళు ఏం తప్పులు చేయరా? చాలా మంచి ప్రశ్న వేసారమ్మా మీరు. చాలా వాల్యుబుల్ క్వశ్చన్ రైజ్ చేశారు. చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దరిద్రం అనేది కేవలం స్త్రీ వల్లే వస్తుంది, పురుషుల వల్ల రాదు అని ఎక్కడ చెప్పలే. ఎందుకంటే నువ్వు కానీ పురుషులు మా ఆడవాళ్ళని దూషిస్తున్నారు సార్, మీ వల్లే ఇంటికి ఇలా పడుతుంది అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం పోయింది అనుకుంటున్నాం, కాకపోతే ఇంట్లో కొంతమంది అలానే ఆ మెంటాలిటీ ఉంది. మీరు అడిగిన క్వశ్చన్లో వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మా, నేను చెప్తాను దానికి. ఇప్పుడు పొద్దెక్కే వరకు నిద్రపోతున్నాను కూడా, పురుషుడైనా స్త్రీ అయినా దరిద్రమే, గుర్తుపెట్టుకోండి. పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు. అయితే స్త్రీ విషయంలో ఎందుకు కాస్త ఎక్కువ ఇచ్చేస్తారంటే, అమ్మవారి స్వరూపము, శక్తి స్వరూపిణి స్త్రీ. ఓకే, అందుకే చూడండి, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని అన్నారు, కానీ ఎక్కడ పురుషులు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు అనలే. అవును, అనలేదు సార్. అంటే స్త్రీలు అంత గొప్పవాళ్ళు. చెప్తానండి. ఎందుకు అంటే, ఒక స్త్రీ కనుక బాగుంటే ఆ ఇల్లు బాగుంటుందమ్మా. ఇంటికి ఇల్లాలు దేవత అంటే ఇంటికి ఇల్లాలు దీపము అంటూ ఉంటారు కదా. అలా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గోర్లు కట్ చేసిన, జుత్తు కింద పడుతున్నా, మీరు అన్నట్టుగా కొన్ని ఇళ్ళల్లో అంటుంటారు, నేను కాదనట్లేదు. కానీ మనకి ఎవరిని ఎక్కువగా రక్షించుకుంటారు? ప్రతి ఇంట్లో స్త్రీని రక్షించుకుంటారు. పురుషుని ఏం కాదులే అని వదిలేస్తారు. అవునా? రక్షించుకుంటున్నారంటే ఇట్స్ వాల్యుబుల్. ఇప్పుడు మీరు బంగారాన్ని రక్షించుకుంటారా, ఇనప ముక్కను రక్షించుకుంటారా? ఇంట్లో బంగారమే. అవునా కదా? అంతే కదా. బంగారాన్ని జాగ్రత్తగా మీరు లాకర్లో పెట్టుకోవడమో బీరువాలో పెట్టుకోవడం, దానికి లాక్ చేసుకుంటారు. అవునా కదా? అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ మూలకంగానే లక్ష్మి వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరికైనా కానీ చాలామందికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పుడుతుంటారు. పుట్టేటప్పుడు అమ్మాయి పుట్టంగానే లక్ష్మి పుట్టింది అంటాం, కానీ పురుషుడు పుట్టంగానే విష్ణుమూర్తి పుట్టాడని ఎవరు అనరు. మా అమ్మాయి పుట్టిందండి, నాకు బాగా కలిసి వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే, సంతానం కలిగినప్పటి నుంచి ధనయోగాలు యాక్టివ్ అవుతాయి. కొంతమందికి వివాహంతో అవుతాయి, కొంతమందికి సంతానం, కొంతమందికి గృహం వల్ల, మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ద్వారా, ఇంకొంతమందికి రకరకాల మధ్యవర్తిత్వంగా మీడియేటింగ్ చేయడం ద్వారా, ఇట్లా ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది జన్మజాతకంలో. ఎవరికైతే సంతానం ద్వారా ధనయోగం ఉందో, అది కూడా స్త్రీ సంతానం ద్వారా ధనయోగం ఉందో, సంతానం కలిగినప్పటి నుంచి వాడికి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఎంత ఇదిగా వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుందో, స్త్రీకి తొందరగా నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయ్యేది కూడా ఉంటుందమ్మా. పురుషుడి కంటే కూడా పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయ్యేది అంతే ఉంటుంది, స్త్రీకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయ్యేది కూడా అంతే ఉంటుంది. అందుకే 3 రోజులు వాళ్ళకి బయట చేరినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది, కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాంతో. ఓకే, మరి పురుషుడికి అందుకోదా అంటే ఖచ్చితంగా పురుషుడు వల్ల కూడా దరిద్రం ఉంటుంది. ఇక్కడ మనిషి పురుషుడా స్త్రీయా అని కాదు, ఒక మనిషి కనుక ఇంట్లో చేసే యాక్టివిటీస్, గోర్లు ఎప్పుడు పడితే అప్పుడు కొరికితే పురుషుడైనా స్త్రీ అయినా అది మంచిది కాదు. మీకు ఎందుకంటే చాలా సింపుల్, గోర్లు కొడకు దరిద్రం అంటాడు. గోర్లలో మీరు కట్ చేసి ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూడండి, ఎన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి అందులో. మరి అంతా లోపలికి వెళ్తే పరిస్థితి ఏంటి వాడికి? సో మన వాళ్ళు ఏంటంటే సింపుల్గా చెప్పేశారు, కానీ దాని గోరు వెనకాతల అంత బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఉండి అది పిచ్చిగా నేను కడుపులోకి వెళ్తే నీ హెల్త్ పాడవుతుంది. అది స్త్రీకి కావచ్చు, పురుషుడు కావచ్చు, చిన్నపిల్లడికి కావచ్చు, ముసలోడికి కావచ్చు. అలాగే హెయిర్ ఎక్కడ పడితే అక్కడ, పురుషుడికి ఎలాగో పడదు హెయిర్ ఎక్కడ పడతాయి, ఉన్నదే చిన్న జుత్తు ఉంటుంది, ఇంత జుత్తు ఉంటుంది, పెద్ద హెయిర్ ఉండేది స్త్రీలకే. సో అది ఎందుకు దరిద్రము అంటారంటే చెప్తాను. వెంట్రుకని పిశాచాలు తొందరగా ఆకర్షించుకుంటాయి. వెంట్రుకలు, మురమురాలు, ఇంట్లో మురమురాలు వేయనివ్వరు,
తెలుసా మీకు? మురమురాలు ఎక్కడ జల్లుతారు? ఒక శవాన్ని తీసుకువెళ్ళేటప్పుడు జల్లుతారు. ఎందుకంటే ఆ శవం చుట్టూ పిశాచాలు తిరుగుతుంటాయి, అవి తినేసి వెళ్ళిపోవాలనే భావంతో. ఏదైనా ఒక ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ప్రతి ద్వారానికి కొబ్బరికాయ కొట్టి అక్కడ కొన్ని మురమురాలు జల్లుతారు ఒక మంత్రంతో. అంటే అంతకుముందు నిర్మాణం జరిగే సమయంలో కొంత పిశాచ శక్తులు అక్కడ ఉంటాయి, అవి వెళ్ళిపోవాలని మంత్రం చదువుతారు. మీకు ఎందుకు ఒక పూజ చేసేటప్పుడు కూడా ఉచ్చిష్టంతో భూత పిశాచ అని చెప్పని ఒక తీసుకొని ఎడమ వైపు వదిలేస్తారు ఇట్లా. ఎందుకు? ఎడమ వైపు రాక్షసులు ఉంటారు, కుడివైపు దేవతలు ఉంటారు. అంటే మన పూజ గదిలో కూడా మనం ఎలా అయితే అర్చిస్తున్నామో ఆ పూజ గదిలో అక్కడికి వచ్చి వాళ్ళు అర్చిస్తూ ఉంటారు. అయ్యో మా జీవితాలు ఇలా అయిపోయి పిశాచ జన్మలు వచ్చాయి, మమ్మల్ని కాపాడమని. సో మనం పూజ చేసేటప్పుడు వాళ్ళని పక్కకి వెళ్ళమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగా స్త్రీకి తొందరగా ఈ నెగటివ్ ఎనర్జీ కానివ్వండి, పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి తొందరగా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే మంగళకరంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎందుకు ఆవిడ ఏడవనివ్వరు? స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని ఎందుకంటారంటే కొంతమంది కావాలని చేయకపోయినా దెప్పడము తిట్టడం చేస్తుంటారు, అలా కూడా స్త్రీలు ఏడుస్తారు కదా గురుగారు. అది ఇప్పుడు మనిషి యొక్క విలువ తెలుస్తుంది, స్త్రీనైనా పురుషుడినైనా మనం ఆ రకంగా ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క విలువ ఫస్ట్ తెలియదు, అది స్త్రీయా పురుషుడా కాదు, లేదా చులకన భావం. అది దాని తగ్గట్టుగా వాళ్ళు ఆ కర్మ అనుభవిస్తారు. ఇవాళ రేపు రోజులు మారాయి, అసలు ఎవరు కింద పడడానికి ఇష్టంగా లేరు. కాబట్టి మీరు అన్నట్టుగా ఇది కేవలం పురుషుడికే స్త్రీకే కాదు, పురుషుడికి కూడా సంబంధం ఉంటుంది. ఈ దారిద్ర్యం అనుకోండి, ఏదైనా కానీ గోర్లు తీయడం కానివ్వండి, గోర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానివ్వండి, హెయిర్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానివ్వండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పురుషులు ఇంట్లో ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళేసి వచ్చారు, గబగబా వెళ్ళి వచ్చేసరికి కాళ్ళు కడుక్కోరు. అది చాలా పెద్ద దారిద్ర్యం తెలుసమ్మా. మొలతాడు కట్టుకునే అలవాటు చాలా మంది అయిపోయింది, అది చాలా పెద్ద ఇష్యూ. అది మొలతాడు కట్టుకోకుండా ఉంటే వాళ్ళకి తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ మీద చేసేటువంటి ప్రయోగాలు తొందరగా కనెక్ట్ అవుతాయి వాళ్ళకి, మొలతాడు కనుక కట్టుకోపోతే. అలాగే సూర్యాస్తమం అయిన తర్వాత సూర్యోదయ సమయాల్లో, అంటే సూర్యాస్తమం అవుతున్న సమయంలో లేదా సూర్యోదయ సమయంలో, ఈ రెండు సమయాల్లో నిద్రపోకూడదు, అది స్త్రీ అయినా పురుషుడైనా కానీ. ఇక్కడ ఏంటంటే ఒక మనిషిగా నువ్వు చేస్తున్నటువంటి కొన్ని శుచి సంబంధించినటువంటివి, శుచి శుభ్రత అంటారు, అందులో శుచి సంబంధించినవి నువ్వు పాటించట్లేదు. పాటించకపోతే ఇప్పుడు చూడండి, మనకి భగవద్గీతలో చెప్పారు, నువ్వు అన్నం ముందును పెట్టుకున్నప్పుడు భగవంతుడికి అర్పించకుండా తింటే నువ్వు పాపపు సొమ్ము తిన్నట్టే. అంటే ఒక దరిద్రం, పాప సొమ్ము తిన్నట్టుగా నీ ఖాతాలో పడింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇవన్నీ స్త్రీకి కానీ పురుషుడికి కానీ మనం నేర్పించాలి. అతిథి దేవోభవ అంటారు, అంటే వచ్చిన అతిథిని చాలా మర్యాదగా మనం ఏం చేస్తున్నాము కూడా దేవతా స్వరూపం, దేవతను ట్రీట్ చేస్తున్నట్టే. ఇది పురుషుడు చేసినా దారిద్రమే, స్త్రీయే కాదు. ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఎందుకు వచ్చావయ్యా, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, ఎందుకు ఈ టైంలో ఎందుకు వచ్చావంటే అయిపోయింది. పాపం అతిథి దేవోభవ, ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆయనకి ఇచ్చి, సార్ ఏమనుకోకండి, అనుకోకుండా ఒక దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నా చెప్పడం వేరు. అబ్బా ఎప్పుడు ఇంటికి వస్తాడండి, కాఫీ మన ఇంట్లో తాగుతాడు. ఒకప్పుడు మన ఇళ్ళల్లో అతిథి భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళు భోజనం చేసేవారు కాదు. రోజు అతిథి కోసం ప్రత్యేకంగా వండేవారు, అతిథికి తిన్న తర్వాతే మనకు పెట్టేవారు. అంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటిది మనది. అయితే ఇక్కడ కేవలం స్త్రీకే కాదు, పురుషుడికి కూడా ఆపాదింపబడతాయి ప్రతిదీ కూడా. కొంతమంది చూడండి 2 రోజులు స్నానాలు చేయకుండా పాత బట్టలు వేసుకొని తిరుగుతుంటారు, లింగం అనుకుని ఒక షార్ట్ వేసుకొని, ఒక టీ షర్ట్ వేసుకొని, ఆ టీ షర్ట్ ఏదో చిరిగిపోయినట్టుగా ఉంటుంది, మొత్తం అసలు అదేదో కోల్పోయినట్టుగా ఉంటాడు మనిషి. అలా ఉండొద్దని చెప్పింది శాస్త్రం. షేవింగ్ చేయకూడని, ఇప్పుడు రెగ్యులర్గా షేవ్ చేస్తున్నాము ఒక ఆఫీస్ పర్పస్లో, అక్కడ కంపల్సరీ ఆ వృత్తికి కావాలి అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ హెయిర్ కట్ అది కొంతమంది తెలియక చేయకూడని రోజుల్లో చేస్తూ ఉంటారు. మంగళవారం చేయకూడదు, ఆదివారం చేయకూడదు, అది కూడా దారిద్ర్యమే ఇంటికి. ఇట్లాగా చాలా విషయాలు చెప్పబడ్డాయి ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాల్లో. ఇవి ఎవరైతే పాటిస్తుంటారో చక్కగా వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది, పాటించని వారికి ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. సో ఇలాంటి వాళ్ళు అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? వాళ్ళకి పరిహారం ఏం లేదమ్మా, పాటించడమే. ఇప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళాలి, ఆఫీస్కి టైంకి వెళ్ళాలి, దానికి పరిహారం ఏముంటుంది? టైంకి వెళ్ళడమే, టైంకి తినాలి, టైంకి తినడమే, దానికి పరిహారం ఏమి ఉండదు. సో ఇలా చెప్పినట్టు సో షేవింగ్ చేసుకోవడం, గోర్లు కట్ చేయడం, మంచిగా మాట్లాడాలి, దాని పరిహారం ఉంటుందా? మంచిగా మాట్లాడడమే పరిహారం. ఇంకా అక్కడ గౌరవంగా మాట్లాడాలి వచ్చిన వ్యక్తితో, దాని పరిహారం ఉంటుందా?
లేదు. నేర్చుకోవడం, ఎలా మాట్లాడాలో, ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకోవడమే అది. ఇంకా దానికి ప్రత్యేకంగా పరిహారాలు ఏమి ఉండవు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.